హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అటుకులతో బెల్లం అటుకులు ఎలా చేసుకోవాలో చూసేద్దామా అండి. ఇది ప్రసాదంగా లేదా ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు క్విక్గా 5 అంటే 5 మినిట్స్లో అయిపోతుందండి. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పుల దాకా అటుకుల్ని తీసుకుంటున్నాను. ఈ అటుకులు అనేవి లావు అటుకులు తీసుకోవాలి. అలా కాకుండా పల్చడి అటుకులు తీసుకుంటే ముద్దైపోతాయి. ఇందులోకి తగినన్ని వాటర్ పోసుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ అటుకులు మొత్తం మునిగేలాగా కలుపుకోవాలి. అంతేనండి, అంతకన్నా ఎక్కువసేపు ఉంచితే అటుకులు అనేవి శుద్ధగా అయిపోతాయి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా డ్రైన్ చేసేసుకొని ఎక్సెస్ వాటర్ ఏమన్నా ఉంటే వెళ్ళిపోవటం కోసం ఇలా ఉంచుకోండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి. ముందుగా నేతిలోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరిని వేసి వేయించుకోవాలి. ఎండు కొబ్బరి వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ ఇది వేసుకొని లైట్గా వేగిన తర్వాత అప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. ఇందులోకి 1 టీ స్పూన్ దాకా బాదం పప్పు అలానే జీడిపప్పు వేసి అవి కూడా లైట్గా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 10 కిస్మిస్ల దాకా వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ని తీసి ఒక బౌల్లో పక్కన ఉంచుకోండి. ఇప్పుడు అదే నేతిలోకి మనం 2 కప్పుల దాకా అటుకులు తీసుకున్నాం కదండి, దానికి 1 కప్పు దాకా బెల్లం వేసుకోవాలి. ఆ బెల్లంలోకి 1 టేబుల్ స్పూన్ దాకా నీళ్లు వేసుకొని బెల్లం కరిగేదాకా ఉంచితే సరిపోతుంది. బాగా పాకం అవసరం లేదండి, జస్ట్ ఇక్కడ చూపిస్తున్న విధంగా గమ్ములాగా అతుక్కుంటే చాలు. ఆ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా వడకట్టుకున్న అటుకుల్ని చేత్తో విడివిడిగా చేసుకుంటూ ఇందులోకి వేసుకోవాలి, లేకపోతే శుద్ధలాగా పడిపోతాయి. ఇలా విడివిడిగా వేసుకున్న తర్వాత ఫ్లేవర్ కోసం అందులోకి 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకోవాలి. ఈ యాలకుల పొడి కూడా వేసుకొని ఈ బెల్లం అటుకులకి బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత అందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద 5 to 10 మినిట్స్ కుక్ అవనివ్వాలి. అలా కుక్ చేయటం వల్ల ఆ బెల్లం అనేది అటుకులకి బాగా పడుతుంది. ఇట్లా మూత పెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే అందులో ఏమీ వాటర్ లేకుండా బాగా ఇంకిపోయి అటుకులకి బెల్లం అనేది బాగా పట్టుంది కదండి. చూసారా, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఈసారి ప్రసాదాలు చేసేటప్పుడు ఒక్కసారి ఇది తప్పకుండా ట్రై చేయండి. అలానే ఎలా వచ్చిందో కమెంట్